హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా. ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి. ఇవాళ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి హెయిర్ డే అప్లై చేయటం వల్ల. మనం బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డేలో మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేదని ఎక్కువ మంది భయపడతారు. సో మనం అప్లై చేసుకోవాలని కూడా భయంగా ఉంటుంది. సో ఈ హెయిర్ డే వచ్చి ఎలాంటి భయం లేకుండా మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చునండి. సో ఇందులో ఎలాంటి మనం కెమికల్ అనేది యాడ్ చేయము కాబట్టి సో మనకు భయం లేకుండా హెయిర్ డే అనేది అప్లై చేసుకోవచ్చు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ డే అనేది తయారు చేసుకుంటాం కాబట్టి సో ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదండి. సో మనం కెమికల్ యాడ్ చేయం కాబట్టి సో మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఈ హెయిర్ డే అనేది ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, మంత్లీ అప్లై చేయాలన్నా లేదా 1 వీక్ ఒకసారి అప్లై చేయాలనేది మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అంతా కూడా క్లియర్ చేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కన్నా ఒక 10 బాదం అయితే తీసుకోవాలండి. సో 10 కానీ లేదంటే ఒక 9 అయినా తీసుకోండి. సో ఈ మాదిరిగా చిన్న పెనుము ఒకటి తీసుకొని ఆ పెనుములు అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా. సో కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ అండి నెయ్యి అనేది తీసుకొని ఆ నెయ్యిలో బాగా మిక్స్ అయిపోవాలా. మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే కన్నా. సో ఈ పెనుము వచ్చేసి అందులో పెట్టుకొని మనము ఈ మాదిరిగా స్పూన్తో అనేది బాగా బాదాం వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలా. సో బ్లాక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సో కొద్దిగానే వేసుకోవాలి నెయ్యి అయితే కన్నా, ఎక్కువ అయితే వేసుకోకూడదు. సో ఈ మాదిరిగా పొగ వచ్చా ఉంటుంది చూడండి. ఈ మాదిరిగా పొగ వచ్చేటప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా మెంతులు అనేది వేసుకోవాలా. ఎక్కువ ఏం అవసరం లేనిది ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. మెంతులు బాదం బాగా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా. స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలా. సిమ్లో పెట్టుకొని మనము బాగా ఫ్రై చేసుకొని కలర్ మారినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా. ఇప్పుడైతే కానీ పూర్తిగా సలారిపోయినాయి. మామూలుగా చిన్నది రోల్ ఉన్నా కూడా సరిపోతుంది, లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా కిచెన్ రోల్ మాదిరిగా. సో ఇందులో వేసేసుకొని మొత్తం కూడా దంచేసుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలా. సో మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిక్సీలో మెదుగుతుంది. సో మనం ఎక్కువ క్వాంటిటీ లేకుండా తక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ మాదిరిగా మనం కిచెన్ రోల్లో అనేది దంచుకోవచ్చు, మెత్తగా దంచుకోవాలా. సో ఇదే పౌడర్ మనము 1 ఇయర్ వాడుకోవచ్చునండి. సో 1 ఇయర్ ఈ పౌడర్ ఎలా వాడుకోవచ్చు అని మీకు అనుకుంటారు కదా. సో నేను చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ పౌడర్ అయితే కన్నా బాగా మెత్తగా మెదిగేదాకా ఈ మాదిరిగా దంచేసుకొని సో మనం ఈ మాదిరిగా చెక్ చేసినప్పుడు పౌడర్ లాగా అయిపోవాలా. ఇంకొంచేపు అయితే దంచాలండి. సో మనం చెక్ చేసుకుంటూ దంచుకోవాలా. రప్పుగా ఉంటే కానీ ఇంకా కొంచెంసేపు అనేది దంచుకోవాలా. సో మనకు మెత్తగా పౌడర్ అనేది అయిందంటే కొంచెం ఆయిలీగా వచ్చేస్తుంది. సో ఈ మాదిరిగా బాగా మనం దంచినామంటే కన్నా సో ఫైనల్గా మనకు పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మాదిరిగా దంచేసుకున్నాక మొత్తం కూడా ఒక బౌల్ తీసుకొని స్పూన్తో అంతా కూడా మనం ఒక బౌల్లోకి అనేది వేసుకోవాలా. సో ఎక్కువ వైట్ హెయిర్ ఉండిందంటే కన్నా కొంచెం ఎక్కువ అనేది క్వాంటిటీ తీసుకోండి, హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకోండి. తక్కువ మామూలుగా మనకు ఎక్కడన్నా సైడ్లు అనేది వైట్ హెయిర్ అనేది ఉంటుంది. సో కొద్దిగా వైట్ హెయిర్ ఉంటే కన్నా కొద్దిగానే సరిపోతుంది. ఈ పౌడర్ మనము 1 ఇయర్ వాడుకోవచ్చునండి. ఎక్కువ వైట్ హెయిర్ ఉంటే కన్నా 1 స్పూన్ తీసుకోవాలా, తక్కువ వైట్ హెయిర్ ఉంటే కన్నా 1/4 స్పూన్ అంతా తీసుకోవాలి ఈ పౌడర్ అయితే. సో బాదం ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలా. సో నేను ఇక్కడైతే కన్నా అంతా మిక్సింగ్ అనేది చేసేసినానండి. సో ఇంత పౌడర్కి అయితే కన్నా 1 స్పూను బాదం ఆయిల్ పట్టింది. సో మనం కొద్దిగా అనేది పౌడర్ అనేది తీసుకొని మనము బాదం ఆయిల్లో మిక్సింగ్ చేసుకోవాలంటే కన్నా 1/4 టీ స్పూన్ బాదం ఆయిల్ తీసుకొని 1/4 టీ స్పూన్ అంతా ఈ పౌడర్ తీసుకొని మిక్సింగ్ అనేది చేసుకునేమంటే సరిపోతుంది. సో వాటర్ ప్రూఫ్ అండి, వాటర్లో కడిగినా కూడా అస్సలు మనకు క్లీన్గా పోదనమాట. సో అంత బెస్ట్ అని చెప్తాను నేనైతే కన్నా. నాకైతే సైడ్లలోనే నాకు ఎక్కువ వైట్ హెయిర్ అనేది వచ్చిందండి. సో ఈ మాదిరిగా మనము ట్రై చేసినామంటే వైట్ హెయిర్ అస్సలు ఉండదు. నా హెయిర్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో. సో నేనైతే వాడినానండి. సో నేను వాడినాకనే నాకైతే పర్లేదు అనిపించినాకనే మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో మన ఛానల్లో వీడియోస్ సోప్స్ కానీ ఫేషియల్ కానీ క్రీమ్స్ కానీ ఇలాంటి హెయిర్ డై కానీ ఏదైనా నేను వాడినాకనే నాకు అనేది మంచి రిజల్ట్ వచ్చినాకనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇదైతే 100% వర్క్ అవుతుందండి. హెయిర్ డే అయితే తప్ప
తప్పకుండా ట్రై చేయండి. నా హెయిర్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో, హెయిర్ కూడా సిల్కీగా స్మూత్గా ఉంటుంది, హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుందండి ఈ మనం హెయిర్ డై అప్లై చేయటం వల్ల. సో ఎందుకంటే బాదాం ఉంది, అలాగే మెంతులు ఉంది కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన జుట్టు పైన. సో ఎందుకంటే నేను వాడినా కాబట్టి దాని రిజల్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని మనం 1 గంట సేపు అలాగే వదిలేసి గంట తర్వాత మనం నార్మల్ షాంపూ వేసుకొని హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. ఈ హెయిర్ డై వచ్చేసి వారానికి ఒక్కసారి 1 మంత్ ట్రై చేసినారంటే సో మీకు వైట్ హెయిర్ అనేది రాదండి. అలాగే మనకు వైట్ హెయిర్ ఒకేసారి బ్లాక్గా మారాలంటే అవ్వదు. సో 1 మంత్ అన్న ట్రై చేస్తేనే అప్పుడు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మనకు లైఫ్ లాంగ్ అనేది వైట్ హెయిర్ రాదండి. ఈ మాదిరిగా మనము సో మంత్లీకి ఒక్కసారన్నా లేదంటే మంత్లీకి 2 సార్లన్నా మనము ఈ హెయిర్ డై అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడు మనము వైట్ హెయిర్ రాకుండా చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ హెయిర్ డై అనేది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీకు టైం ఉంటే వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ మాదిరిగా ట్రై చేయండి. సో మీకు లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే కన్నా. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో నేనైతే హెయిర్కి అంతా అప్లై చేసేసిన కదా. సో 1 అవర్ తర్వాత నేను హెడ్ బాత్ చేస్తానండి కొద్దిగా షాంపూ వేసుకొని. సో మీరు కూడా హెయిర్కి అప్లై చేసుకొని 1 అవర్ నుంచి తర్వాత హెడ్ బాత్ అనేది చేసుకోండి కొద్దిగా షాంపూ వేసుకొని.